సార్ బయట సోషల్ మీడియాలో సార్ రకరకాల వార్తలు Hmm. చాలా హై ఇచ్చే ట్రోల్స్ మీమ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. Hmm. ప్రశాంత్ నీల్ గారి యూనివర్స్ అన్ని సినిమాని ఇలా, నీల్ మావా ఆ, వస్తది. నీల్ మా కలుపుతారు. సలార్ Hmm. అండ్ కేజీఎఫ్, యష్ వచ్చి ప్రభాస్ గారితో కలుస్తారు, ప్రభాస్ గారి యష్ గారితో కలుస్తారు, Yeah. వీళ్ళిద్దరు వచ్చి ఎన్టీఆర్ గారి మూవీలో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి కదా సార్. ఇలాంటివి చూసినప్పుడు యాజ్ అ రైటర్ గా మీకు తెలిసి ఏం జరగబోతుంది, yeah. ఏం జరుగుతుంది అనేది ఎలా ఫీల్ అవుతారు సార్? ఇక నవ్వుకుంటూ ఊరుకోం అంతే. ఆ. వాళ్ళ తప్పు వాళ్ళకి ఆనందం అని. నిజమే అంటారా? లేదండి, అలా టైం లైనే వేరు కదా. ఆ, ఇప్పుడు సలార్ కానీ కేజీఎఫ్ కానీ టైం లైన్లే వేరు కదా. ఓకే, అది జరిగే టైం ఇది జరిగే టైమే వేరు కదా. వేరు. సో లేదు, మీరు చూసారు కదా సినిమా. కరెక్టే సార్. బట్ నీలమామ ఏమైనా చేయొచ్చు సార్. ఇప్పుడు అది ఇప్పుడు నేను కూడా చెప్పలేదు. నాకు కూడా తెలియకుండా ఏమైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. ఇందాక మీరు అన్నట్టు. అలా అంటే హీ కెన్ డూ ఎనీథింగ్. సో సలార్ 2 ఎప్పుడు సార్, ఎప్పుడు రాబోతుంది ఏంటి దానికి ఇప్పుడు ఏమన్నా? అదే ఇప్పుడు డ్రాగన్ తర్వాతే Hmm. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారు అనుకుంటా. సార్ మీకేమన్నా డ్రీమ్ ప్రాజెక్ట్స్, డ్రీమ్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఉందా సార్? లేదండి, ఏం లేదు. లేదండి, అసలు లేదు. ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, పలానా ఇప్పుడు ఇద్దరా మీరు మాట్లాడినట్టు లైక్ విజయ్ దేవరకొండ ఏదో చెయ్యాలి. క్యారెక్టర్ చెప్పాను అంతే. ఆ, అంటే ఈ Projects ఏమీ క్యారెక్టర్ లేదండి, అలా ఏది లేదు. Hmm. ఆ టైంలో ఏదన్నా ఇప్పుడు ఇది ఎగ్జైట్ అయింది దీనికే మొత్తం 100% ఇక్కడే. Hmm. ఇది తప్ప ఇంకేం ఆలోచన లేదు. ఓకే, ఇది అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చూడాలి ఏమైనా వస్తుందో ఆలోచన. అంతే. అంతే. సరే, మామూలుగా రైటింగ్ లో ఉన్నప్పుడు చాలా ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటారు. చాలా వరకు కొన్ని చేంజెస్ చేయాలి. అలా మీరు వర్క్ చేసిన సినిమాలు చూసుకుంటే కేజీఎఫ్ కానీ సలార్ కానీ ఎక్కువగా రీషూట్ చేసిన సీన్స్ అంటే మనం మామూలుగా షూట్ చేసిన తర్వాత ఎడిట్ అవును. కట్స్ మీద అవును, చూసుకుంటే అవును, అవును. ఇదేదో కొంచెం తేడాగా ఉంది కదా, మళ్ళీ దీని మీద ఈ సీన్ మీద ఒకసారి Hmm. కూర్చొని మళ్ళీ Yes, ఇలాంటివి yes. ఉంటాయి కదా. Hmm. అలా కేజీఎఫ్ లో కానీ సలార్ లో కానీ అలా చేసి మళ్ళీ రీషూట్ చేసిన సిచ్యువేషన్స్ ఇంకా బాగా వచ్చేదాకా యా, కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి, దీన్ని ఇలా చేసాం అలా చేసాం అనేది ఉంటుంది కదా సార్. అలా ఏది నాకు పెద్దగా గుర్తు రావట్లే. ఆ ఒక్క సీన్ గుర్తొచ్చింది. సార్ కేజీఎఫ్ సలారా? సలార్ సలార్. ట్రక్ కస్టమ్స్ ఆఫీసర్ ఓపెన్ చేస్తాడు కదా, సీల్ చూస్తాడు కదా, అవును. అది సెకండ్ టైం తీసింది. ఫస్ట్ టైం ప్రశాంత్ అంత సాటిస్ఫై అవ్వలే, ఆ, మళ్ళీ సెకండ్ టైం తీసింది ఇప్పుడు సినిమాలో ఉంది. సినిమాలో. ఓకే, ఆయన ఏదో పట్టణ సాటిస్ఫై అవడా సార్? ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు. రేపు ఈ రోజు అప్లోడ్ చేస్తాం అన్నప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తాం. సార్ కష్టం చేస్తారు అలాగా. సాటిస్ఫై అవ్వడు. ఓకే.